జమ్మూ కశ్మీర్లోని నివాసిత ప్రాంతాలే లక్ష్యంగా పాకిస్తాన్ కాల్పులు జరుపుతోంది. భారత్ను నేరుగా ఎదుర్కొనే సత్తా లేక పాక్ సైన్యం జనావాసాలపై దాడులు చేస్తోంది. దాడులకు సంబంధించి వెలుగులోకి వస్తున్న సీసీటీవీ దృశ్యాలు పాక్ సైన్యం అరాచకాలకు అద్దం పడుతున్నాయి. భారత సైన్యాన్ని నేరుగా ఎదుర్కొనే సత్తా లేక పాకిస్తాన్ వక్రబుద్దితో సరిహద్దు గ్రామాలపై దాడులు చేస్తోంది. మోటార్ షెల్స్తో దాడులు చేస్తూ ఉండడంతో జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో ఇళ్లు, వాహనాలు, దుకాణాలు ధ్వంసమయ్యాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత నియంత్రణ రేఖ వెంబడి సరిహద్దు గ్రామాలపై పాక్ వరుస దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. దాడుల ధాటికి పలుచోట్ల మంటలు చెలరేగాయి. బారాముల్లా జిల్లాలోని ఉరీ సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుటుంబంలోని మరో 2 గాయపడ్డారు. పాక్ దాడుల నుంచి తప్పించుకునేందుకు సురక్షిత ప్రాంతానికి వెళుతుండగా వారి వాహనంపై దాడి జరిగినట్టు అధికారులు తెలిపారు. పాక్ దాడులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొడుతోందని అధికారులు చెప్పారు. బోనియార్, కమల్కోట్, మొహరా, గింగిల్ సహా ఉరీలోని అనేక ప్రాంతాలను పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకుందని అధికారులు వెల్లడించారు. అటు మే 7న పాక్ జరిపిన దాడుల్లో పూంచ్లో ఓ భవనం ధ్వంసమైంది. అందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు బయటకు వచ్చాయి. ఈ దాడిలో ప్రాణనష్టం ఏమైనా జరిగిందా లేదా అనేది ఇంకా తెలియలేదు. మరోవైపు పాక్ దాడుల్లో పూంచ్ సెక్టార్లో ఓ దేవాలయం ధ్వంసమైంది. రాత్రివేళ డ్రోన్ దాడులు జరిగిన సమయంలో తమకు భీకరమైన శబ్దాలు వినిపించాయని, కానీ భూమిపై ఎలాంటి పేలుళ్లు జరగలేదని స్థానికులు పేర్కొన్నారు. తమకు సైన్యంపై పూర్తి విశ్వాసం ఉందని, ఎలాంటి భయాందోళనకు గురికావడం లేదని చెప్పారు. ఉద్రిక్తతల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లోని అన్ని పాఠశాలలకు ఇవాళ రేపు సెలవు ప్రకటించారు. అటు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో కూడా భారీగా నష్టం జరిగింది. పీఓకేలోని సరిహద్దు గ్రామాల్లో పలు ఇళ్లు కూలిపోగా అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి.